బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపుపై సస్పెన్సింగ్ గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పెంచిన ఛార్జీల ప్రతిపాదనలను ఇటు ప్రభుత్వం ముందుంచారు అధికారులు. ప్రతి ఏడాది కూడా ఆగస్టు 1న ఛార్జెస్ పెంపు నిర్ణయం అమలు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెంపు నిర్ణయం వాయిదాకు ప్రభుత్వానికి వినతులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే సోమవారం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపుపై క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు, అసలు అప్డేట్స్ ఏంటి? అసలు మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. వాస్తవానికి గతంలో ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టులో ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుని పెంపుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే పెంచిన ఛార్జీల ప్రతిపాదనలకు సంబంధించి అధికారులు అయితే ప్రభుత్వం ముందుంచారు. కానీ ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించిన ఆమోదం ఏమాత్రం కూడా తెలపలేదు. అయితే ఈ నెల ఏడాది జనవరి, అంటే వాస్తవానికి మొన్న జనవరి నుంచే పెంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నా కానీ అప్పటి ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ తర్వాత మొన్న ఆగస్టు నుంచి పెంచాలని చెప్పి మళ్ళీ మరొకసారి నిర్ణయం తీసుకున్నా కానీ కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చిన నెలలో వెనువెంటనే ఎందుకు పెంచాలని చెప్పి మళ్ళీ ప్రభుత్వం వాయిదా వేసుకుంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి రేపు జనవరి నుంచి పెంచాలని చెప్పి మొన్న నిర్ణయం తీసుకున్నారు. అది కూడా తాజాగా వాయిదా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి సోమ మంగళవారాల్లో కూడా మంగళగిరి సిసిఎల్ కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో, అలాగే రెవెన్యూ అధికారులతో కూడా మంత్రి కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో సోమ మంగళవారాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలా, లేకపోతే వచ్చే ఫైనాన్స్ ఫీజు మారిన తర్వాత ఏప్రిల్ నుంచి పెంచాలా, లేకపోతే గతంలో అనుకున్న దాని ప్రకారం ఈ ఆగస్ట్ అయిపోయింది కాబట్టి వచ్చే ఆగస్ట్ నుంచి పెంచాలా అనే దానికి సంబంధించి కూడా సోమ మంగళవారాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.